హలో అండి. ఎంతో ఆరోగ్యకరమైన మిల్లెట్ దోశ వేసుకుందామండి. ఇప్పుడు డాక్టర్లు వైట్ తినద్దు అంటున్నారు కదండి, ఇడ్లీలు దోశలుని. కానీ మిల్లెట్ తినమని అంటున్నారు కదా, అంటే అన్ని రకాలు అనమాట. దానికోసం నేను కూడా మిల్లెట్ దోశ వేద్దామని అవన్నీ కూడా నానబెట్టానండి. పెసలు, జొన్నలు, రాగులు, బియ్యం అన్నీ సమానంగా నానబెట్టానండి. అవన్నీ శుభ్రంగా కడిగేసి దేనికది సపరేట్గా నానబెట్టి ఉంచానండి. నైట్ నానబెట్టేశానండి. నేను ఉదయమే కడుగుతున్నాను. శుభ్రంగా కడిగేసిన తర్వాత అవన్నీ కూడా కలిపేసి మిక్సీ పెట్టానండి. మిక్సీ పట్టిన తర్వాత మొత్తం అంతా ఒక డబ్బాలో వేసుకుని కొంచెం వేరే బౌల్లో వేసుకున్నానండి. అంటే అది పులిస్తే బ్యాక్టీరియా ఫామ్ అయ్యి అది ఇంకా ఆరోగ్యంగా మారుతుంది కదా పిండి. దానికోసం నేను 6 గంటలు పులిసిలాగా నానబెట్టి అలా ఉంచేసాను. పైన ఓపెన్గా ఉంచేసి అది పులిసిన తర్వాత దోశలు వేద్దాం కదా అని మిగిలిందేమో ఫ్రిడ్జ్లో పెట్టేశానండి, డబ్బా మూత పెట్టి. అది 6 గంటలు అయిపోయిన తర్వాత అప్పుడు తీసి నేను దోశలు వేస్తున్నాను. చూడండి, స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని దోశ వేస్తున్నాను. దీనికోసం నేను పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర కూడా కొంచెం ఆడేసి కలిపేసానండి. అది మిస్ అయింది. ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. ఆ ఉల్లిపాయ ముక్కలు వేసేసి దోశ వేసిన తర్వాత ఇప్పుడు కాలాలి. కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను. ఇది వచ్చి కాలితే పెసరట్టు టేస్ట్లోనే ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేశారంటే మీరు కూడా వావ్ అనవలసిందే. అంత బాగుంటుంది అనమాట. అంటే ఎలా ఉంటుందో అని ముందు అనుకుంటాం, కానీ తింటే తెలుస్తుందండి. చాలా బాగుంటుంది. చూసి మీరు కూడా ట్రై చేస్తారు. చూడండి, ఇది కాలిపోయింది. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారా, మళ్ళీ ఇంకో దోశ వేసుకుందాం. డాక్టర్లు ఇవే తినమంటున్నారు కదండి, రాగులు, జొన్నలు. అవన్నీ తింటే చాలా ఆరోగ్యం అని చెప్తున్నారు. కాకపోతే మనకి వైట్ అలవాటైపోయింది కదండి. వైట్ ఇడ్లీ, వైట్ దోశ అలవాటైపోయింది. కాకపోతే బలం అయితే ఉండట్లేదు కదండి మనకి. ఇప్పుడు ఇవే తినమని చెప్తున్నారు. దానికోసం మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా ఎనర్జీగా ఉంటారు. చూసారా, అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.